అట్లా మా మరిది మాకు ఇవ్వట్లేదు. నేను బట్టి విక్రమార్క దగ్గరికైనా రేవంత్ దగ్గరికైనా పోవాలి. నేను చదువుకున్నా, మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా. కొడుకు చచ్చిపోయినాక అడుక్కొని బతుకుతున్నాను. చాలా కష్టమైన పరిస్థితి. పెన్షన్ కానీ ఇట్లా వస్తుంది. నాకు రేవంత్ అన్న పరిపాలన చాలా వరకు నచ్చింది. ఎందుకంటే గరీబ్ వాళ్ళకు ఆయన అప్పులలో ఉన్నాడు కాబట్టి అప్పులు తీరుస్తున్నాడు. చాలా వరకు నాకు రేవంత్ అన్న నచ్చిండు. అదే కేటీఆర్ కాళ్ళ మీద 10 మాటలు పడ్డా, కేసీఆర్ కాళ్ళ మీద 10 మాటలు పడ్డా, కానీ మాకు ఏం న్యాయం జరగలేదు. కనీసం మా జాగ భూమి అన్న మాకు ఇప్పిస్తాడేమో అని అంతే ఆశపడుతున్నా. అన్న బిడ్డలు ఉన్నారు. చాలా నా కొడుకు చచ్చిపోయింది. నా కొడుకు బిడ్డ కూడా ఇప్పుడు 15 years ఉన్నది. చాలా ఇబ్బందులలో ఉన్నాను. అడుక్కొని బతుకుతున్నాను నేను రోడ్డు మీద. 2000 వస్తే 2000 ఇల్లు జాగుందని ఇల్లు కావాలని పెట్టుకున్నా. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెట్టుకున్నా. నాకు ఇప్పటి వరకు ఇల్లు రాలేదు నాన్న. కిరాయి బతుకులలో బతుకుతున్నాము. నా బిడ్డ భర్త కూడా చచ్చిపోయింది మొన్న. సన్న బియ్యం ఇవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి నాన్న. 18 కిలోలు ఇచ్చిండు నాకు ఒక్కదానికి. నేను ఒక్కదాన్ని, నాది ఒక్కటి సపరేటే ఉంది. నా కొడుకు చచ్చిపోయింది కదా, ఇక మాకేం లేదు. మా కోడలు వెళ్ళిపోయింది. చాలా ఇబ్బందులలో ఉన్నాను నేను. రేవంత్ అన్న దగ్గరికి వెళ్తా, నేను ఎలాగో కలుస్తా, నాకు ధైర్యం ఉంది. కానీ మళ్ళీ ఈ కేటీఆర్ వాళ్ళు వస్తే మళ్ళీ ఏం చేస్తారో అన్నట్టు. ఈ ఒంటరి ప్రతాప్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన నాకు క్లాస్మేట్. అందు గురించి ఆయన బయట వాడనిస్తలేడు. అందరం కిరాయికుంటున్నాం. చూడండి, మీ దయచేసి మాకు ఒక ఇల్లు వచ్చే ఉపాయం అన్న కావాలి. నా పేరు అండాలు, పగిడిపల్లి అండాలు. మాది వరంగల్ 76లో ఇక్కడ వచ్చిన జీడిమెట్లలో షాపూర్ నగర్లో మాకు ఇట్లా జరిగింది. మా కొడుకుది చాలా వరకు మీరు చూస్తే కూడా చాలా బాధపడతారు. మా కొడుకు ఫోటోని కూడా మీరు ఇంకా వేస్తా అంటే, మీడియాలో వేస్తా అంటే కూడా ఓకే, అది వదిలేసి నాన్న.